ఆషాఢం అనంగానే అమ్మాయిలకు గుర్తు వచ్చేది గోరింటాకు. ఇంతకు ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒంట్లో ఉండే వేడి తగ్గుతుంది అని. గోరింటాకు ముఖ్యంగా గోర్లకు పెట్టుకునే ఆకు. దీని వల్ల గోర్లల్లో ఉండే మురికి తీసేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ గోరింటాకు ఎలా పుట్టిందో మీకు తెలుసా? పూర్వం పార్వతీదేవి వాళ్ళ చెల్లెళ్లతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల మీద ఒక చెట్టుగా మొలకేస్తుంది. ఈ వింతను వాళ్ళ చెల్లెళ్ళు వెళ్లి వాళ్ళ తండ్రి గారికి చెప్తారు. అప్పుడు పర్వతరాజు తన భార్యని తీసుకొని ఈ వింతను చూడ్డానికి వస్తాడు. తను వచ్చేసరికి ఆ మొలక కాస్త చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిర అంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోస్తుంది. ఆమె వేలు ఎర్రగా అవుతాయి. ఇది చాలా అందంగా అలంకారంగా అనిపిస్తుందని పార్వతీదేవి చెప్పగా, దీనితో రాజు ఇక నుండి స్త్రీ సౌభాగ్యానికి ఆరోగ్యానికి చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుంది అని వరమిస్తాడు.